హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ కాన్సెప్ట్ డిస్కౌంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. సో అయితే డిస్కౌంట్ అనేది పెద్ద కాన్సెప్ట్ అయితే కాదు. సో సింపుల్ కాన్సెప్టే. కాకపోతే ఒక 70-80 క్వశ్చన్లు మనం చెప్పేసుకున్నాం అనుకో. సో ఇందులో కూడా కొన్ని మోడల్స్ ఉంటాయి. సో ఆ మోడల్స్ అనేవి మనం చెప్పేసుకుంటే చాలా అంటే చాలా ఈజీ. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ చూద్దాం. సో ఇంట్రడక్షన్, అసలు డిస్కౌంట్ అంటే తెలుగులో రాయితీ అంటారు. ఓకేనా. సో ఇందులో డిస్కౌంట్ కాకుండా ఇంకొక వర్డ్ కూడా వస్తుంది. అతనే ఎవరు అంటే ఎంపీ. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు. ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్. ఎంపీ అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ని యాక్చువల్గా తెలుగులో ఇది ప్రకటిత వెల అని కూడా అంటారు. అంటే ప్రకటించిన వెల అని అర్థం. ఓకేనా. అంటే లైక్ అది ఒరిజినల్గా ప్రైస్ కాదు. అంటే షాప్ కీపరు కొన్న ఒక రేట్ అయితే దాన్ని ఇంకో రేట్ అని చెప్పి దాని మీద డిస్కౌంట్ ఇచ్చి ఏదో మనకి ఏదో సహాయం చేసినట్లు బిల్డప్ ఇస్తాడనమాట. సో దీన్ని తెలుగులో ప్రకటిత విల లేదంటే ప్రకటించిన వెల అని చెప్పచ్చు. వెల కట్టడం లేదంటే రేటు అని చెప్పచ్చు. సో దీన్ని ప్రకటిత వెల అంటారన్నమాట. సో ఈ పదం అనేది మనకి ఎక్స్ట్రాగా వస్తుంది డిస్కౌంట్లో. సో మిగతావన్నీ కామనే. కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, ప్రాఫిట్, లాసు ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ నేను చెప్తాను. సో ఇక్కడ మనకి నోట్ పాయింట్స్ ప్రతిదీ కూడా మనం నోట్ పాయింట్ కింద మనం చూసుకోవాలి. డిస్కౌంట్ అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక షాప్కి వెళ్ళాను. సో నేను ఒక షాప్కి వెళ్ళి మన చోటు ఉన్నాడు. మన చోటు ఒక షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళి సంథింగ్ ఏదో ఒక బాల్ ఏదో కొనుక్కున్నాడు. సో ఇప్పుడు ఈ బాలు 100 రూపాయలు 1000 రూపాయలు అనుకుందాం. ఆ 1000 రూపాయల మీద పలానా డిస్కౌంట్ ఎంతో ఇచ్చాడు అనుకుందాం. 100 రూపాయల్లో ఇప్పుడు డిస్కౌంట్ ఒక 25% ఇస్తే ఎంత అంటే బాల్ నాకు ఒక 75 రూపాయలకి ఎంతో వస్తుంది. సో డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా తగ్గించడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమంటాడంటే, కానీ షాప్ కీపర్ ఏం చేస్తాడు, కొన్ని వాల్యూస్ పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కప్ రేటు అంటే మార్కప్ అంటే దాని అర్థం ఏంటంటే పెంచడం. సో ఎంత మార్కప్ చేసాడని ఎలా కనిపెట్టాలి? ఎప్పుడు కూడా మార్కప్ అంటే మార్కెట్ ప్రైస్ మాట. మార్కెట్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ని మనం మైనస్ చేస్తే మనకి అది ఎంత పెంచాడో మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాస్ట్ ప్రైస్ ఒక షాప్ కీపర్ 100 రూపాయలకు ఒక వస్తువు కొన్నాడు. దాన్ని 150 రూపాయలకి అమ్మాడు. సో 150 రూపాయలకి మార్కెట్ ప్రైస్ పెట్టాడు. వాడు కొన్నది ఎంత? 100 రూపాయలే. కానీ వాడు పెట్టిందంతా 150 రూపాయలు. సో వాడికి ఇప్పుడు మార్కప్ అనేది ఏం చెప్తారు మీరు? మార్కెట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ని మైనస్ చేయండి. 150లో 100 తీస్తే ఎంత? 50. సో ఈ విధంగా వాడు మనకి మార్కప్ అనేది చేశాడనమాట. ఓకేనా. మార్కప్ అనేది చేశాడు. అంతే. ఇప్పుడు అర్థమైంది కదా. సో మార్కప్. అయితే దీంట్లోనే మనకి మార్కప్ పర్సంటేజ్ అంటాడు. ఓకేనా. మార్కప్ పర్సంటేజ్ లేదంటే మార్కెట్ పర్సంటేజ్. ఓకేనా. మార్కప్ పర్సంటేజ్ అంటే సేమ్ ఇంతే. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మార్కప్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనం ప్రాఫిట్ పర్సంటేజ్ చేసాం కదా. సో సేమ్ అదే ప్రాసెస్. సో నార్మల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇంకా ఏమున్నాయి తర్వాత డిస్కౌంట్. సో డిస్కౌంట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, మార్కప్డ్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ని తీస్తే మనకి ఏమొస్తుంది? డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా. డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. ఓకే. సో అది అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు నేను ఒక వస్తువు ఉన్నది. ఆ వస్తువు మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు అనుకున్నాను. సో నేను 20% డిస్కౌంట్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ 80 రూపాయలకి ఇచ్చాను. ఇది మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు డిస్కౌంట్ ఎంత వచ్చింది చెప్పండి? 20% కదా. అంతే కదా, 20% కదా. సో డిస్కౌంట్ అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ని మైనస్ చేయడం అనేది డిస్కౌంట్ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనల్ని ఏం అడుగుతాడంటే డిస్కౌంట్ పర్సంటేజ్ అని అడుగుతాడు. డిస్కౌంట్ పర్సంటేజ్ అని చెప్పేసి అడుగుతాడు. డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఏం లేదు, సేమ్ ఇందాకలాగే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఈ ఫార్ములాస్ అనేవి మీరు జనరల్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా. ఇంకా తర్వాత ప్రాఫిట్ లాస్ మీ అందరికి ఎలాగో తెలుసు. ఓకేనా.
సో ప్రాఫిట్ అంటే మీ అందరికీ తెలుసు, సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ని మైనస్ చేయాలి. ఓకేనా. సో తర్వాత లాస్ అని కూడా అంటే ఏంటో తెలుసు, కాస్ట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ని మనం మైనస్ చేస్తాం. ఇంకా ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అంటే మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం ప్రాఫిట్ అండ్ లాస్లో మనం చేసాం కూడా. ఓకేనా. సో ఇది నోట్ పాయింట్ 1 అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్గా ఇంకా నేను ఇక్కడ చెప్పాలి అనుకుంటే, ఇంకొన్ని విషయాలు ఏవైనా చెప్పాలి అనుకుంటే సింపుల్గా ఒకటి చెప్తాను. ఏంటి తెలుసా, ఎప్పుడైనా ఏదైనా మనం కనిపెట్టేటప్పుడు మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమొస్తాయని చెప్పాను, మార్కప్ పర్సంటేజ్ వస్తుందని చెప్పాను కదా, మార్కప్ పర్సంటేజ్ శాతం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కప్ పర్సంటేజ్ క్వశ్చన్లో 25% అని ఇచ్చాడు. సో 25% అని ఇచ్చాడంటే 25%ని ఫ్రాక్షన్ ఎలా రాసుకోవచ్చు, నేను 1/4 అని రాసుకోవచ్చు, అంతే కదా. 25% పర్సెంట్ అంటే ఏంటి, పర్సెంట్ అంటే 100. సో 25 ఎక్కడంలో ఎంతలో వస్తుంది, 25 ఒకట్ల 25 నాలుగుల, అంటే నాకు ఎంత వచ్చింది, 25%ని ఎలా రాసుకోవచ్చు, 1/4. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మార్కప్ పర్సంటేజ్ అంటే ఎప్పుడు కూడా ప్లస్. అంటే ప్లస్ అంటే దాని అర్థం ఏంటి, డినామినేటర్ని న్యూమరేటర్ని కలపాలి. అంటే 4 + 1 ఎంత అవుతుంది, 5. సో 5/4. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో ఉండే నెంబర్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా మనం ఇలాగే చేసాం. అండ్ న్యూమరేటర్లో వచ్చే నెంబర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మార్కెట్ ప్రైస్. ఓకేనా. అది. సో ఇది మార్కప్ పర్సంటేజ్ వచ్చినప్పుడు ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, మనం క్వశ్చన్స్ చేసినప్పుడు ఎక్కువగా ఈ విధంగా రాసుకుంటాం అన్నమాట. అంటే పర్సంటేజెస్ని ఫ్రాక్షన్లో రాసుకొని సాల్వ్ చేస్తాం. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ రేషియో ఏమవుతుంది, CP/MP అనేది ఏమవుతుంది, CP 4 పార్ట్స్ అయితే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 5 పార్ట్స్. ఇలా రాసుకుంటాం అన్నమాట ఎగ్జామ్లో. ఓకేనా. ఇలా రేషియో రాసుకుంటే మనం పర్సంటేజెస్ కనిపెట్టడం చాలా అంటే చాలా ఈజీ. తర్వాత సో డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది నేను చూసాను అనుకోండి. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈ డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10% ఇచ్చాడు అనుకుందాం. సో 10% అంటే ఎలా రాసుకోవచ్చు, నేను 1/10 అని రాసుకోవచ్చు. డిస్కౌంట్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ అంటే ఎప్పుడు మైనస్ చేయాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి, నేను మైనస్ 10లో నుంచి 1 తీస్తే ఎంత, 9. సో ఇది ఎంత అవుతుంది, 9/10. ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండేది డిస్కౌంట్కి సంబంధించి, ఎప్పుడు డినామినేటర్లో ఉండేది ఎవరు, మార్కెట్ ప్రైస్. న్యూమరేటర్లో ఉండేది ఎవరు, సెల్లింగ్ ప్రైస్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కావాలంటే ఇక్కడ ఫార్ములా చూడండి. డిస్కౌంట్ అంటే మనం ఏం చెప్పాం, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, వీళ్ళిద్దరి కోసం మాట్లాడదాం. కాబట్టి ఇక్కడ మనం పర్సంటేజెస్ రాసినప్పుడు కూడా డినామినేటర్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మాట్లాడతాం. అక్కడ మార్కెట్ ప్రైస్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మార్కెట్ ప్రైస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ అనే రేషియో ఎలా వచ్చింది, 10:9. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాం. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మనం ఏం చెప్తాం, జనరల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా మనకేంటి, ఒక 20% వచ్చింది అనుకుందాం. 20%ని ఫ్రాక్షన్ ఎలా రాస్తాం, 1/5. ఎప్పుడైనా ప్రాఫిట్ అంటే ప్లస్, లాస్ అంటే మైనస్. సో ఇప్పుడు దీని ప్లస్ అంటే 5+, ఏం లేదు, కింద ఉన్న 5ని పైన 1తో కలిపియండి, ఎంత అవుతుంది, 6. అంటే 6/5. ఎప్పుడు కూడా ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ అంటే డినామినేటర్లో ఉండేది ఏమవుతుంది, CP అవుతుంది, పైన వచ్చేది ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అది ఒకవేళ ఇక్కడ అడిగాను అనుకోండి, ఇది CPA, ఇదేమవుతుంది, ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్, ఈ రెండు కలిపితే వచ్చేదే మనకి సెల్లింగ్ ప్రైస్. అందుకే 5 + 1 6 అని రాసుకున్నాను. అంటే ఇక్కడ ఏమవుతుంది, CP/SP అనేది 5:6 అవుతుంది. ఓకేనా. రేషియోస్ ఈ విధంగా మనం ఎగ్జామ్లో ఈ విధంగా రాసుకుంటాం అన్నమాట. ఓకే. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా. సో అది ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. సో దీని తర్వాత మనకి ఏంటంటే, సో ఒక ఫార్ములా అనేది చెప్తాను. సో అలాగే ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేద్దామా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు రేషియోస్లో చెప్పాను కదా నేను. సో రేషియోస్లో చెప్పాను కాబట్టి ఈ రేషియోస్ అనేవి ఎలా యూజ్ అవుతాయి మనకి నార్మల్గా అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది కదా. సో అది నేను చెప్తాను. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేసుకుందాం,
మార్కప్ పర్సంటేజ్ తీసుకుందాం. సో మార్కప్ పర్సంటేజ్ ఎంత, ఒక 60% తీసుకుందాం. ఓకేనా. తర్వాత డిస్కౌంట్ వచ్చేసి ఎంత తీసుకుందాం, ఒక 25%. ఓకే. సో ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతాడంటే దెన్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతాడు. అంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎంత పర్సంటేజ్ వచ్చిందని. నేనేం చెప్పాను చూడండి, యాక్చువల్గా నేనేం చెప్పాను, రేషియోస్లో ఎలా యూజ్ అవుతుంది అంటే మెథడ్ నెంబర్ 1. ఓకేనా. సో 60% అంటే ఎలా రాసుకోవచ్చు, 60% అంటే 60/100. 60/100. 0 0 క్యాన్సిల్, 2 3s are 2 5s are అంటే 2 3s are 2 5s are. మార్కప్ అంటే ఎప్పుడు కూడా నేను ఏం చెప్పాను, ప్లస్ అని చెప్పాను. సో ప్లస్ అంటే ఇది ఏం చేయాలి, మీరు ప్లస్ చేయాలి. అంటే 5 + 3 ఎంత అవుతుంది, 8. ఆల్వేస్ డినామినేటర్లో ఉండేది ఏం చెప్పాను నేను, సిపి అని చెప్పాను. ఆల్వేస్ డినామినేటర్లో ఉండేది ఏంటో చెప్పాను, సిపి అని చెప్పాను. అంటే ఇప్పుడు సిపి ఈస్టు పైన కలిపితే మనకి ఏమొచ్చింది, ఎంపీ. సిపి ఈస్టు ఎంపీ ఎంత వచ్చింది, సిపి అనేది 5 పార్ట్స్ అయితే మార్కెట్ ప్రైస్ అనేది 5 + 3 8 పార్ట్స్. ఒకటే 8 పార్ట్లు. చూడండి 60%ని ఏమైనా రాసుకోవచ్చు, 60/100. క్యాన్సిలేషన్ చేసుకుంటే 3/5 అయ్యింది. మార్కప్ అంటే ఎప్పుడు కూడా ప్లస్ చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని ప్లస్ చేయాలి. ఓకేనా. ఈ పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు డిస్కౌంట్ అంటే ఎంత ఇచ్చాడు, 25%. అంటే ఈ 25ని ఎలా రాసుకోవచ్చు, 25/100. సో ఇప్పుడు ఈ 25ని ఎలా క్యాన్సిల్ చేసుకోవచ్చు, 25 1 25 4. సో 1/4. డిస్కౌంట్ అంటే ఎప్పుడు మైనస్ చేయాలి, అంటే 4లో నుంచి ఒకటి తీస్తే ఏమవుతుంది మనకి 3 అవుతుంది. అంటే 3/4. డినామినేటర్లో ఉండేది ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైజు అండ్ న్యూమరేటర్లో ఉండేది ఎప్పుడు కూడా ఏంటిది, సెల్లింగ్ ప్రైజు. అంటే ఇక్కడ నాకు ఏమొచ్చింది, మార్కెట్ ప్రైస్ ఈస్టు సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. ఎంత వచ్చింది నాకు, 4 మార్కెట్ ప్రైస్ 4 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ 3 పార్ట్స్. చూడండి ఇక్కడ చేసింది నేను వేస్తున్నాను. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే చూడండి ఎప్పుడు కూడా ఇక్కడ మనకి రేషియోస్లో మార్కెట్ ప్రైస్ కామన్గా ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకి లాస్ట్లో ఏముంది, కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజు. ఇక్కడ చూడండి 4 1s are 4 2s are. అప్పుడు మనకి రేషియో ఎంత వచ్చింది, 5:6. ఎంత వచ్చింది, 5:6. చూడండి కాస్ట్ ప్రైస్ 5 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ 6 పార్ట్స్. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చినట్లు, ప్రాఫిట్ 1 పార్ట్. సో 1 పార్ట్ డివైడెడ్ బై 5 × 100. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, 20%. చూడండి రేషియోస్ మనకి ఎంత బాగా యూజ్ అయ్యో. సో రేషియోస్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది. ఇప్పుడు నేను ఎందుకు ఇలా చెప్పాను, రేషియోస్ కింద రాసుకోవాలి, డినామినేటర్ని ఇలా అనుకుంటారని ఎందుకు చెప్పాను అర్థమైందా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇవి చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతాయి. సో నేను క్వశ్చన్స్ చెప్పినప్పుడు కూడా మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అన్నమాట. ఓకేనా. సో క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది అన్నమాట. లేదు ఇలా కాదు, ఇంకొక విధంగా కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే ఇప్పుడు మార్కప్ 60%, డిస్కౌంట్ 25% అని ఇచ్చాడు కదా. ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఇలా రాసుకోండి. ఏ క్వశ్చన్ అయినా సరే డిస్కౌంట్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఈ విధంగానే ఉంటాయి. సో దీన్ని ఇలా రాసుకుంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనం ఎంత అనుకుంటాం అంటే 100, మార్కెట్ ప్రైస్ వచ్చేసి 160. ఓకేనా. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు కొన్న వెల అనేది ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు కూడా ఏమనుకోవాలంటే 100 అనుకోవాలి. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మార్కప్ పర్సంటేజ్ 60% అన్నాడు. 60% అంటే 60ని ఎలా రాసుకోవచ్చు, 60%ని 60/100 కదా పర్సంటేజ్. నేనేం చెప్పాను, మార్కప్ పర్సంటేజ్ అంటే డినామినేటర్లో ఉండేది ఎప్పుడు కూడా సిపి అవుతుంది. ఓకేనా. సో ఇది మనం ప్లస్ చేయాలి. 100కి 60 కలిపితే ఎంత, 120. ఇదేమవుతుంది, మార్కప్ అవుతుంది, అంటే మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఎప్పుడు కూడా మార్కప్ అంటే ఇప్పుడు 60% మార్కెట్ ప్రైస్ అన్నాడు అంటే దాని అర్థం ఏంటి, సిపి 100 అనుకుంటే అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది, 160 అవుతుంది. తెలుసు కదా. ఇప్పుడు 160 ఎలా వచ్చిందో తెలిసింది కదా. సో అది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎంత ఇచ్చాడో మనకు తెలియదు. ఎంత ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెల్లింగ్ ప్రైజు డిస్కౌంట్ మీద నుంచి కదా కొలుస్తాం. ఎప్పుడు కూడా డిస్కౌంట్ అంటే ఏంటి, మనకి ఇంత 25% అనేది డిస్కౌంట్ ఇచ్చాడు.
25% అంటే ఏంటి 1/4. అప్పుడు మీరు ఏం చేస్తారు 160 ఇంటూ 1/4 చేస్తారు. చేస్తే ఎంత వచ్చింది 40 వచ్చింది. అంటే నువ్వు ఎంత మైనస్ చేయాలి 40 మైనస్ చేయాలి. అప్పుడు నీకు ఎంత వచ్చింది 120 వచ్చింది. వాడేమడిగాడు ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. వాడేమడిగాడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్. ప్రాఫిట్ లాస్ ఎప్పుడు కూడా ఎవరిది చూస్తారు, కాస్ట్ ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ని చూస్తారు. అంటే కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజు ఎంత వచ్చింది లాభం 100 రూపాయలకు కొంటే 120 రూపాయలకి అమ్మాడు అంటే 20 రూపాయల లాభం వచ్చింది. ఎంత మీద 100 మీద ఇంటూ 100. సో ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోతే మనకి 20%. ఓకే, సో దట్స్ ఇట్. అదే ఇంకా ఓకేనా. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మ్యాథ్స్ అనేది చాలా అంటే చాలా ఈజీ. ప్రాఫిట్ లాస్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ మీద అండ్ అలాగే సెల్లింగ్ ప్రైస్ మధ్యలో చూస్తారు. డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్లో చూస్తారు. అర్థమైందా? చూడండి ఇక్కడ 20% వచ్చింది. ఈ ఫస్ట్ మెథడ్లో కూడా 20% వచ్చింది. సో ఏ రాయించుకుని కొట్టుకున్నా రక్తం వస్తుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఏ మీడియం అయినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఇలాగా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ టాపిక్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాటికే. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ అనేది ఇక్కడ నేను చెప్పబోతున్నాను. సో ఇంపార్టెంట్ నోట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఒక క్వశ్చన్ ఉంటుంది. అంటే ఇప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అని ఇచ్చేసి మనకి కొన్నిసార్లు కొన్ని ఫార్ములాలు ఉంటాయి. ఒక ఫార్ములా ఏంటంటే CP/MP = 100 మైనస్ డిస్కౌంట్ డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్. ఓకేనా. సో ఈ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. యాక్చువల్గా ఈ ఫార్ములా మీద క్వశ్చన్స్ కూడా ఎక్కువగా రిపీట్ అయ్యాయి. అవి కూడా నేను చెప్తాను. అవి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని సో వాటిని సాల్వ్ చేసుకొని మనం చెప్దాము. ఓకేనా. సో ఈ విధంగా మనకు అడుగుతాడనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక నోట్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎక్కువగా ఇంట్రడక్షన్లో ముందు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకునే ముందు దాంట్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మనం తెలుసుకోవాలి. ఓకేనా. సో అలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఓకేనా. కొన్నిసార్లు క్వశ్చన్స్లో మనకి ఏమంటాడంటే నో డిస్కౌంట్ ఈజ్ గివెన్ అని అంటాడు. ఓకేనా. నో డిస్కౌంట్ ఈజ్ గివెన్ అంటే ఎటువంటి రాయితీ ఇవ్వకపోతే అప్పుడు ఏం జరుగుతుంది. నెంబర్ 1 అప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు క్వశ్చన్లో డిస్కౌంట్ ఇవ్వలేదండి, నేను ఆడు నాతో బేరం ఆడాడు, డిస్కౌంట్ అడిగాడు, నేను డిస్కౌంట్ ఇవ్వనరా అయ్యా అని చెప్పాను నేను. అప్పుడు నేను ఎంతైతే మార్క్ చేశానో ప్రైజు నాకు అదే ప్రైస్ సెల్లింగ్ చేస్తాను నేను. ఇప్పుడు నేను 100 రూపాయల వస్తువుని మార్కప్ ప్రైజు 150 రూపాయలు చేశాను. ఆడు వచ్చి డిస్కౌంట్ అడిగాడు, నేను ఇవ్వను అని చెప్పాను. సో ఆడికి ఇంకేం చేస్తాడు, ఆ 150 రూపాయలకే నేను అమ్ముతాను, ఆడు 150 రూపాయలే ఇస్తాడు. సో మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అవుద్ది ఇప్పుడు డిస్కౌంట్ ఇవ్వలేనప్పుడు. అండ్ అలాగే మార్కప్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ అవుతాయి. అర్థమైందా. సో అదిమాట. ఈ విధంగా ఈ పాయింట్స్ అనేవి, ఈ నోట్ పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద డిస్కౌంట్ టాపిక్. చూడండి చాలా నీట్గా ఇప్పటి వరకు చెప్పిన డిస్కౌంట్ ఇంట్రడక్షన్ మీ అందరికీ అర్థమైనట్లుగా ఉంటుంది. నోట్స్ చాలా నీట్గా, నా హ్యాండ్ రైటింగ్ కూడా పర్వాలేదు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మరీ అంత వరస్ట్ హ్యాండ్ రైటింగ్ అయితే రాయట్లేదు. సో ఓకేనా. సో నీట్గానే రాస్తున్నాను. సో ఇంకా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే మీకు బేసిక్ అండర్స్టాండింగ్ తెలిసిపోతుంది. అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు ఇక్కడ మనకి, ఇన్ ఏ క్లియరెన్స్ సేల్ ఏ శారీ హూజ్ మార్కెట్ ప్రైస్ వాస్ 10,490 రూపీస్ ఈజ్ నౌ సోల్డ్ ఫర్ 9,441 రూపీస్. వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ ఆన్ ద శారీ అంటున్నాడు. చూడండి, క్లియరెన్స్ సేల్లో గుర్తింపు ధర అంటే 10,490 రూపాయలు అయితే ఉన్న
ఒక చీరను ఇప్పుడు 9,441 రూపాయలకి అమ్మారు. ఆ చీరపై ఇచ్చిన డిస్కౌంట్ శాతం ఎంత? చూడండి, మ్యాక్సిమం తెలుగులో డిస్కౌంట్ శాతం అంటాడు, లేదంటే రాయితీ అంటాడు. ఓకేనా, ఆ వర్డ్ తెలుగు మీడియం వాళ్ళు అర్థం చేసుకోవాలి. డిస్కౌంట్ ఉన్న ప్లేస్లో రాయితీ అంటాడు. ఓకేనా, సో అది అయితే ఇక్కడ దీని అర్థం ఏంటి? ఇప్పుడు సింపుల్గా ఇచ్చిన డేటా, ఇవన్నీ బేసిక్ క్వశ్చన్సే. ఇది మనకి ఎస్ఎస్సి సీజీఎల్లో అడిగిన క్వశ్చన్ అన్నమాట. సో ఎలా అడుగుతున్నాడు చూడండి. మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, మనకేమిచ్చాడు? మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. సో మార్కెట్ ప్రైస్ నేను రాసుకుంటున్నాను. ఎంత? 10,490 రూపాయలు. అయితే నౌ సోల్డ్ ఫర్ 9,441. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత? 9,441. అంటే ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? అసలు వాడు డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? అసలు నేనేం చెప్పాను? డిస్కౌంట్ అంటే ఏం చెప్పాను? మార్కెట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ని మైనస్ చేయాలి. అలా చేస్తే మనకి డిస్కౌంట్ ఎంతో తెలుస్తుంది. డిస్కౌంట్ పర్సంటేజ్ని కనిపెట్టాలంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ని చేసి డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఇలా చేస్తే మనకి ఏమొస్తుంది? డిస్కౌంట్ వస్తుందన్నమాట. చూడండి డిఫరెన్స్ చూడండి. మార్కెట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ని తీస్తే ఎంత వచ్చింది? 10,000లో 9,000 తీసేయి, ఇంకా 1000 ఉంటుంది. 1090, 1050, 1049. సో 1049 మైండ్లో చేసేయాలి. ఎడిషను, సబ్ట్రాక్షన్ లాంటివి మైండ్లో చేయాలి. ఇప్పుడు నాకు డిస్కౌంట్ ఎంతో తెలిసింది. ఇప్పుడు నాకేం కావాలి? డిస్కౌంట్ పర్సంటేజ్ చేయాలి. చూడండి, అరటిపండు తక్కువ వలిసినట్లు చెప్తున్నాను. సో బిగినర్స్ కోసం ఇప్పుడు 1049 డివైడెడ్ బై నేను చెప్పాను మార్కెట్ ప్రైస్. మళ్ళీ ఇక్కడ ఈ ఫార్ములా చూడండి, ఈ ఫార్ములాని మళ్ళీ మార్కెట్ ప్రైస్ ఎంత? 10,490 ఇంటూ 100. సో ఇక్కడ సున్నాకి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 10% ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మీకు ఏం చెప్పాలంటే, సో ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నోట్ పాయింట్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ కొన్న విలువ నేను ఒకవేళ ఒక వస్తువు 1,000 రూపాయలు అని చెప్పాను. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మీరు ఎంత పర్సంటేజ్ అనుకోవాలంటే 100% అనుకోవాలి. అదే కాకుండా ఇప్పుడు ఒకవేళ వేరే క్వశ్చన్లో నేను మార్కెట్ ప్రైస్ అనే వచ్చింది. మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇది కూడా 1,000 రూపాయలు అని చెప్పాను అనుకుందాం. నార్మల్గా 1,000 రూపాయలు ఎంతో 2,000 3,000 అనుకుందాం. సో ఇక్కడ మార్కప్ పర్సంటేజ్ ఎంత అనుకోవాలంటే ఇక్కడ కూడా సేమ్ డిటో 100% అనుకుంటాం. ఇక్కడ కూడా ఎంత అనుకుంటాం? 100% అనుకుంటాం. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మార్కప్ అవ్వచ్చు, కాస్ట్ ప్రైస్ అవ్వచ్చు, ఎప్పుడు కూడా మనం క్వశ్చన్లో ఎంత అనుకుంటాం? 100% అనుకుంటాం. 100% అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, కాస్ట్ ప్రైస్ ఇచ్చానండి. కాస్ట్ ప్రైస్ ఇచ్చి నేను ఏం చెప్తాను? ఇప్పుడు లాస్ వచ్చిందని చెప్తాను. లాస్ ఎంత వచ్చిందని చెప్తాను? 30% వచ్చిందని చెప్తాను. ఇప్పుడు నేను ఏం అడుగుతాను? సెల్లింగ్ ప్రైస్ అడుగుతాను. అమ్మిన వెల ఎంత అని అడుగుతాను. అమ్మిన వెల ఎంత అంటే నువ్వేం చేస్తావు? కాస్ట్ ప్రైస్లో నీకు లాస్ వచ్చింది కదా. సో ఇప్పుడు 1000 అంటే 1,000 రూపాయలు ఇచ్చాను. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాను? 1,000 రూపాయలు ఇచ్చాను. 1,000 రూపాయలు ఎంత పర్సంటేజ్ అని చెప్పాను? 100% అని చెప్పాను కదా. అంటే నువ్వు దాన్ని డివైడెడ్ బై 100 చెయ్యు. ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకో, డివైడెడ్ బై 100 చెయ్యు. ఇప్పుడు లాస్ అంటే ఎంత? 30% కదా. అంటే 100లో నుంచి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది? చూడు, సెల్లింగ్ ప్రైస్ అంటే ప్రాఫిట్ అంటే 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ చేయాలి. అదే సెల్లింగ్ ప్రైస్ అడిగాడు వేరేది లాస్ అనడానికో 100లో నుంచి లాస్ పర్సంటేజ్ చేయాలి. ఓకేనా, సెల్లింగ్ ప్రైస్ అంటే ఈ విధంగా చేయాలి. అర్థమైందా? సో ఇప్పుడు మనకి లాస్ ఇచ్చాడు కాబట్టి 100లో నుంచి 30 తీస్తే ఎంత అవుతుంది? 100లో నుంచి 30 తీస్తే ఎంత అవుతుంది? 70 అవుతుంది. 70%. అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత కనిపెట్టాలి? 70%. సో 70% ఇక్కడ రాస్తావు. ఓకేనా, ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 70 × 100 ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 70 × 10 700. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి? 700 వచ్చింది. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. సో అలాగే ఇక్కడ మనకి మార్కప్ ఇచ్చినప్పుడు డిస్కౌంట్ ఇస్తాడు. డిస్కౌంట్ వచ్చేసి ఒక 20% లేదంటే 25% ఎంతో ఇచ్చాడు. డిస్కౌంట్ వచ్చేసి 25% ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అంటాడు. ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ని కనిపెట్టేటప్పుడు చూడండి, 100లో నుంచి డిస్కౌంట్ అయితే ఎంతైతే ఇచ్చాడో దాన్ని తీస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంతో తెలుస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 25 కదా. అప్పుడు 100లో నుంచి 25 తీస్తే ఎంత 75, అంతేనా. 75%. ఎంత 75%. ఇప్పుడు మార్కప్, ఇప్పుడు నాకు కావాలి, సెల్లింగ్ ప్రైస్ ఎంతో తెలియాలి. ఇప్పుడు నేను ఏం చెప్పాను, మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాను, 1000 రూపాయలు ఇచ్చాను. మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కూడా ఎంత అనుకోవాలి మనం, 100% అనుకోవాలి, అంతేనా. డివైడెడ్ బై 100. సార్ ఏంటి సార్ మీరు డైరెక్ట్గా డివైడెడ్ బై 100% అంటున్నారంటే చూడండి, ఇప్పుడు మార్కప్ పర్సంటేజ్ అంటే ఏం చెప్పాను, 1000 రూపాయలు. అది ఎప్పుడు కూడా ఎంత అనుకోవాలి, 100% అనుకోవాలి. 100% 1000 రూపాయలు అయితే 100% 1000 రూపాయలు అయితే 75, ఇప్పుడు ఈ 1% ఏమవుతుంది, 1% ఏమవుతుంది, 100 అటు వెళ్తుంది కదా. సో 1000 రూపాయలు డివైడెడ్ బై 100 కదా, 1000 రూపాయలు డివైడెడ్ బై 100. అప్పుడు 75% ఎంత అవుతుంది, 1% 1000 డివైడెడ్ బై 100 అయితే చూడండి, 75% అంటే ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది, ఎంత మిగిలింది, 10 మిగిలింది. అప్పుడు 75% అంటే ఏమవుతుంది, 75 × 10 750. సో 750 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా. యాక్చువల్గా క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్లోకి వెళ్ళిపోతే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఎస్ఎస్సీలో అడిగిన క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అనే ఇమ్మర్షన్ రాడ్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ స్టోర్ 900 రూపీస్. సోదంతా మనకు అవసరం లేదు. మార్కెట్ ప్రైస్ అనేది ఒక రాడ్ మీద ఇచ్చాడు, ఒక ఎలక్ట్రానిక్ దుకాణంలో ఒక రాడ్ యొక్క గుర్తింపు ధర. చూడండి, కొన్నిసార్లు తెలుగులో గుర్తింపు ధర అంటాడు, అది మార్కెట్ ప్రైస్ మాట. ఓకేనా. సో మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఇచ్చాడు, ఇక్కడ మనకి 900 ఇచ్చాడు. మార్కెట్ ప్రైస్ 900 ఇచ్చాడు. అయితే ద స్టోర్ ఆఫర్స్ డిస్కౌంట్ ఆఫ్ 12%. సో మనకి స్టోర్ వాడు ఎంత ఇచ్చాడు, 12% డిస్కౌంట్ ఇచ్చాడు. నేనేం చెప్పాను మీకు, మార్కెట్ ప్రైజు డిస్కౌంట్. ఓకేనా. సో డిస్కౌంట్ ఇచ్చాడు. నేను ఎప్పుడు కూడా ఏం చెప్పాను, డిస్కౌంట్ అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే ఏం చెప్పాను, మార్కెట్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ని మైనస్ చేస్తే వచ్చేదే సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కూడా ఎంత అనుకోమన్నాను నేను, మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100 అనుకోమన్నాను. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. అప్పుడు 100లో నుంచి 12 తీస్తే ఎంత 88%. అంటే నువ్వు సెల్లింగ్ ప్రైస్ ఎంత కనిపెట్టాలి, 88 కనిపెట్టాలి. అర్థమైందా. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, 88 తోటి డివైడ్ అవ్వాలి. 88ని ఎలా రాసుకోవచ్చు నేను, 11 8s are 88 కదా. అంటే వచ్చే ఆన్సర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, 11 మల్టిపుల్తో ఉంటాయి. 11 మల్టిపుల్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ 787 ఉన్నది. 11 మల్టిపుల్ అంటే 0 అయినా రావాలి, 11తో మల్టిపుల్ అయినా అవ్వాలి. సో ఆడ్ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ని డిఫరెన్స్ చూసుకుంటారు. 7 + 7 ఎంత, 14. 14లో నుంచి 8 తీస్తే మనకి ఎంత ఉంటుంది, 6 ఎంతో ఉంటుంది. అంటే ఆప్షన్ 1 అనేది రాంగ్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ బి చూడండి, 792. 7 + 2 9. ఈ మధ్యలో నెంబర్ని మైనస్ చేస్తే 9 - 9 0. అంటే ఆప్షన్ బి అయ్యే అవకాశం ఉంది. 7 + 2 9. 9లో నుంచి 8 తీస్తే 1 అవ్వదు, ఆప్షన్ సి అవ్వదు. 7 + 7 14. 14లో నుంచి 9 తీస్తే 5, ఆప్షన్ డి కూడా అవ్వదు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే సరదాగా చెప్పాను మీకు, ఇలా కూడా మనం చూడొచ్చు డివిజిబిలిటీ రూల్స్ అని. ఓకేనా. సో 88%ని కనిపెట్టాలి. నేనేం చెప్పాను, మార్కెట్ ప్రైస్ అంటే ఎంత అనుకోమన్నాను, 100%. అంటే 100% అనేది 900 అయితే 88% అనేది ఎంత అవుతుంది. అప్పుడు 1% అంటే ఏమవుతుంది, 900 డివైడెడ్ బై 100. ఈ స్టెప్ని నేను డైరెక్ట్గా రాస్తున్నాను అనమాట. ఓకేనా. ఈ స్టెప్నే నేను డైరెక్ట్గా రాస్తున్నాను. అప్పుడు 88% ఎంత అవుతుంది, 88% అంటే ఈ 900 డివైడెడ్ బై 100 ఇంటూ 88. ఈ స్టెప్లు ముక్కలు రాయకుండా ఇవన్నీ వదిలేసి నేను ఏం చేస్తున్నాను, ఇందాక డైరెక్ట్ రాస్తున్నాను. 2 zeros క్యాన్సిల్. 8×9 = 72. 7 క్యారీ 9×9 = 72. ఈ 7 ఎంత, 79. సో 792. సో మళ్ళీ అదే కదా వచ్చింది అది. సో క్వశ్చన్ని మ్యాథ్స్ మనం సాల్వ్ చేసినప్పుడు ఎన్ని రకాలుగానే మనం సాల్వ్ చేయొచ్చు. సో నేను అందుకే నా క్లాసెస్ నిజంగా చెప్తున్నాను, ఈవెన్ మీరు కోర్సు కొనుక్కున్నా సరే మ్యాథ్స్ ఎంత డెప్త్లో, ఎంత నీట్గా, ఎంత అడ్వాన్స్డ్. చాలామంది ఏమనుకుంటున్నారంటే, కొంతమంది అన్నారు, నేను చదివాను పర్సనల్ మెసేజెస్, భయ్య మీరు చెప్పేది జస్ట్ 59 రూపీస్కి మీరు ఏం చెప్పేస్తారు, అంత అడ్వాన్స్డ్గా చెప్పరు కదా అని చాలా చులకనగా మాట్లాడారు. బట్ ఐ డోంట్ కేర్. సో ఎవరైనా అనుకున్నా సరే నేను ఏం పట్టించుకోను, ఎందుకంటే ఇది ఎంత ఇంపార్టెంటో. ఇది నేను చాలా పీడిఎఫ్లు తీసుకున్నానండి, చాలా పీడిఎఫ్లు, నార్త్ పీడిఎఫ్లు, తర్వాత మన సౌత్కి సంబంధించినవి, ఎస్ఎస్సి కిరణ్ మ్యాథమెటిక్స్, రాకేష్ యాదవ్,
నేనే ఒప్పేసుకుంటాను రాకేష్ యాదవ్. ఇలాంటివి కొన్ని అంటే క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంటే వాళ్ళ దగ్గర నుంచి కాదు, వాళ్ళు కలెక్ట్ చేసిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను కలెక్ట్ చేశాను. సో అది మాట. సో కాబట్టి ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు, మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఈ సిరీస్ అనేది వర్తా కాదా అని చెప్పేసి. ఓకేనా? చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ మనకి, ఏ క్లియరెన్స్ సేల్ ఏ షాప్ కీపర్ గివ్స్ 45% డిస్కౌంట్ ఇఫ్ ద కస్టమర్ పెయిడ్ 330 రూపీస్, వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షర్ట్ అని చెప్పేసి అని అడుగుతున్నాడు. చూడండి ఈసారి మనల్ని ఏమడుగుతున్నాడు, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షర్ట్ అని అడుగుతున్నాడు. అంటే మార్కెట్ ప్రైస్ అంటే ఏంటిది అని అర్థం, 100% ఎంతో నువ్వు కనిపెట్టాలి. ఈసారి మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు, అంటే మార్కెట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు, మార్కెట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు. అయితే డిస్కౌంట్ ఇచ్చాడు, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 45% ఇచ్చాడు. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 330 ఇచ్చాడు. నేనేం చెప్పాను, ఎప్పుడైనా సరే డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ ఇప్పుడు నేను ఏమనుకుంటాను, 100% అనుకుంటాను. డిస్కౌంట్ 45 అంటే 45లో తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత పర్సంటేజ్ వస్తుంది, 55%. అంతే కదా. సెల్లింగ్ ప్రైస్ అంటే నేను ఏం చెప్పాను, సెల్లింగ్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ని తీసేస్తే వచ్చేది సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ని 100% అనుకుంటే డిస్కౌంట్ వచ్చేసి నాకు ఎంత ఇచ్చాడు, క్వశ్చన్లో 45% ఇచ్చాడు. 100లో నుంచి 45 తీస్తే ఎంత, 55. అంటే ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ సెల్లింగ్ ప్రైస్ 130 రూపాయలు, అది 330 రూపాయలని ఇచ్చాడు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, 55% అనేది 330 అయితే ఇప్పుడు 100% ఎంతో నేను కనిపెట్టాలి. అప్పుడు 1% ఎంత అవుతుంది, 330 / 55. ఇప్పుడు నాకెంత కావాలి, 100% ఎంతో కనిపెట్టాలి. అదే కదా మార్కెట్ ప్రైస్ అనుకున్నాం, ఎప్పుడు మార్కెట్ ప్రైస్ 100%మే కదా. సో 55, 11 5ల 11 3ల 30 వస్తుంది, 5 1ల 5 6ల, సో 6 × 100 మనకి ఎంత వచ్చింది, 600. ఓకేనా? సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా ఎలా సాల్వ్ చేయాలో? సింపుల్, మనం వాడి ఇచ్చిన డేటాను బట్టి చూసుకొని దాన్ని మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఐ హోప్ వీడియోస్ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అర్థమైతే సిరీస్ ఎలా ఉన్నాయి, సో నా క్లాసెస్ ఎలా ఉన్నాయో రివ్యూ ఇవ్వండి. సో అది నాకు యూజ్ అవుతుంది, మీ రివ్యూస్ అనేవి నాకు యూజ్ అవుతాయి చాలానే, అండ్ అలాగే మోటివేషన్ కూడా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ నుంచి మనం కంటిన్యూస్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయి ఇంకా మొత్తం మోడల్ వైజ్గా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేసేద్దాం. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.